హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంక ఇవాళ అయితే నేను మార్నింగ్ అయితే కంట్రీ డిలైట్ నుంచి అయితే పాలు అయితే ఆర్డర్ పెట్టాం కదా ఫ్రెండ్స్. అవి అయితే ఎర్లీ మార్నింగ్ 5-4కే వస్తాయి. కానీ నేను వెళ్ళి తీసుకొని వచ్చేటప్పటికి నేను ఎప్పుడు లెగుస్తానో అప్పుడు అయితే తీసుకొని వస్తాను. బాగానే ఉంటున్నాయి పాలు అయితే, చాలా బాగుంటున్నాయి. బయట పాలతో పోల్చుకుంటే అదే నయ్యం. కాకపోతే డబ్బులు ఎక్కువ, కానీ బఫేలో మిల్క్ అయినా అంతే ఉంటుంది కదా. హాఫ్ లీటర్ 50-60 లేదు. మళ్ళీ దాని మీద దీనికి వచ్చినంత మీ ఇక్కడ కూడా రావట్లేదు. చాలాసార్లు చూశాను. ఇంకా అందుకే ఇదైతే డైరెక్ట్ మన ఇంటికే వస్తే కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు అన్నట్టు ఇంకా కంట్రీ డిలైట్ అయితే పెట్టాను. నెయ్యి కూడా అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది నెయ్యి కూడా. ఇంకా తర్వాత నెయ్యి కూడా నిండుకుంది, కానీ మా మమ్మీ పంపిస్తారు. ఇంకా ఎప్పుడైనా సున్నుండలు కానీ అలా ఏమన్నా వెరైటీ కేక్ కానీ అలా రెసిపీస్ చేయాల్సినప్పుడు మటుకి కంట్రీ డిలైట్లోనే ఆర్డర్ ఇచ్చుకుంటాను. 1 kg 900 ml 600-700 అయితే పడుతుంది. 999 ఉండేది మనకి విఐపీనో ఏదో, లేదా ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చుకుంటే ఎంతో తగ్గుతుంది అంటాడు మా హస్బెండ్. 2 times 3 మా చుట్టాలకి రిలేటివ్స్కి కూడా ఆర్డర్ ఇచ్చినాం. చాలా బాగుందన్నారు వాళ్ళు కూడా. రేపు మళ్ళీ ఒకసారి ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు అయితే చూపిస్తాను చూడండి మీకు. ఇవ్వండి, ఇంకైతే బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నా. టైం అయితే 12 అయింది. ఇంకా హెడ్ ఎక్గా ఉందని కాఫీ అయితే కలుపుకుంటున్నా. అందుకే అది కాక మార్నింగ్ టీ పెట్టుకున్నప్పుడు మొత్తం కాగబెట్టడం అయితే మర్చిపోయాం. మళ్ళీ ఇరిగిపోతాయేమో అన్నట్టు ఫ్రిడ్జ్లోనే పెడుతున్నా. కానీ సమ్మర్ కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇరిగిపోయినాయి అనుకోండి చాలా బాధ వేస్తుంది. తెలిసి మనం ఇంట్లో చేసేది ఏముంది అంతగానం పని అన్నట్టు కాగబెట్టేస్తున్నా ఫస్టే. ముందు కాగబెట్టేసేసి అవి చల్లారుతాయి. లోపు 4 o'clock 3 o'clock ఎప్పుడు గుర్తొచ్చినా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇప్పుడు సమ్మర్ టైం కదా, ఎక్కువ నైట్ అయితే కానీ క్లైమేట్ చల్లగా ఉంటే కానీ తాగబుద్ధి కావట్లే. ఇంకా కాఫీ టీ అంటే తప్పదు, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కలుపుకొని తాగుతాయి. ఇది కనుక మానికి తెలిస్తే కనుక అంతే, ఏదో 2 times తాగనికే తప్పదు. ఇదివరకు అయితే 1 time మార్నింగ్ తెలిసినప్పుడే, కానీ ఇప్పుడు మటుకి 3 times 4 times అవుతుంది. ఇంకా ఏంటంటే మా మావయ్య లేడు. మా మావయ్య గారు కనుక ఉంటే ఇంకా ఆయనకి ఇచ్చేటప్పుడు ఒకసారి, నేను పర్సనల్గా ఒకసారి, మళ్ళీ ఆయనకి తెలవకుండా ఒకసారి, మళ్ళీ సాయంత్రం ఒకసారి, మొత్తం ఒక ప్యాకెట్ పాలు అయితే టీకి కాఫీకే సరిపోతుంది ఇద్దరికే. మళ్ళీ మేము వాటర్ కలపం ఫ్రెండ్స్. వాటర్ కలిపితే మా ఇంట్లో అయితే తాగరు. ఉన్న పాలే కొన్నైనా తాగేదైనా చిక్కగా తాగుదాం అంటారు, కానీ సరిపోతాయి. 1/2 లీటర్ కదా, చిన్న గ్లాసులు తాగి చూసారు కదా, ఇంత చిన్న గ్లాసు ఏదో తాగినామంటే తాగినాం అన్నట్టు. ఆ తాగైనా చిక్కగా తాగితే బాగుంటుంది కదా అని. కాఫీ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఆ బాధ అయితే. ఇంకా కాఫీ అంటే నాకు ఇదివరకు అయితే ఇష్టం ఉండేది కాదు. మా అత్తయ్య దగ్గర నేను పెళ్లి చేసుకొని వచ్చినాక మా అత్తయ్య అయితే నేర్పించారు. చాలా బాగుంటుంది. తర్వాత కాఫీ కూడా, ఇంకా టీ పెట్టుకునే ఓపిక లేనప్పుడు కాఫీ పెట్టేసుకుంటాను. అట్లాగో పాలు కాగబెడుతున్నా కదా, మళ్ళీ టీకి దానికి గ్యాస్ ఎందుకు వేస్ట్ అని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా ఛానల్.